హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఎవరైనా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకునేలాగా 2 రకాల బూందీ రెసిపీస్ చూపించబోతున్నాను. మొదటిది బూందీ మిఠాయి, అలాగే రెండో రెసిపీ వచ్చేసి కారం బూందీ. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ బూందీ తోకలు లేకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలన్నా, అలాగే పాకం కూడా కరెక్ట్గా ఎలా పట్టుకోవాలా కూడా కొన్ని టిప్స్తో సహా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన టిప్స్ అలాగే మెజర్మెంట్స్ ఫాలో అయితే ఎవరైనా ఈజీగా బూందీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ 2 రెసిపీస్ తయారు చేసి ఎలా వచ్చాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మిఠాయి అచ్చు తయారు చేసుకోవడం కోసం పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని జల్లించి తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ జల్లించిన పిండే తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీనిలో బూందీ క్రిస్పీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది బియ్యం పిండి అలాగే శనగపిండి క్వాంటిటీ అనేది రేషియో డిఫరెంట్గా తీసుకుంటారు. మీకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి తీసుకోవచ్చు. నాకైతే ఈ మెజర్మెంట్తో బూందీ క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిలోనే మంచి కలర్ కోసం 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే 1 చిటికెడు వంట సోడా, చిటికెడంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిలో వంట సోడా వేసుకోవడం వల్ల బూందీ బాగా పొంగుతుంది. ఇక్కడ బూందీ మంచి కలర్ రావడం కోసం నేను పసుపు వేసుకున్నాను. మీరు పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిలో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. మరీ గట్టిగా పిండి ఉంటే కనుక బూందీ అనేది గట్టిగా వస్తుంది. ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీ తోకలు లేకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావాలి అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత బూందీ వేసుకోవడం కోసం బూందీ గెరటిని తీసుకోవాలి. మీ దగ్గర బూందీ గెరటి లేదంటే ఇలాంటి చిల్లుల గెరటి కానీ ఇలాంటి వడిగిన్న కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బూందీ గెరటి తీసుకుని దానిలోకి ఏదైనా గెరటితో ముందుగా కలిపి పెట్టుకున్న బూందీ పిండిని వేసుకోవాలి. చూడండి, మనము గెరటిలో పిండి వేసుకోగానే ఆయిల్లోకి ఈజీగా డ్రాప్ అయిపోతుంది కదా. ఇలాగే గెరటిని మనము కొంచెం షేక్ చేసుకుంటూ ఉంటే పిండి మొత్తం డ్రాప్స్ లాగా ఆయిల్లోకి పడిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండి ఆయిల్ బాగా హీట్ అయితే ఇలా వేసుకున్న బూందీ అంతా పొంగి సైడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వలేదు అంటే వేసుకున్న బూందీ వెంటనే పొంగదు. కడాయి సైజుని బట్టి బూందీ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ బూందీ వేసేసుకుంటే ఒకదాని మీద ఒకటి పడిపోయి ముద్దలాగా అయిపోతుంది. బూందీ వేసిన వెంటనే గరిటతో కదపకూడదు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బూందీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిఠాయి అచ్చు కోసం బూందీ మరీ ఎక్కువ మాడిపోకూడదు, అలానే మెత్తగా ఉండకూడదు. ఇలా ఆయిల్లో బూందీ కుకింగ్ ఆగిపోయిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా బూందీని ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వాయ వేసుకునేటప్పుడు బూందీ గెరటిని ఇలా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని దీనిలో అప్పుడు పిండి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా మొత్తం బూందీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బూందీ ఎంత కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చాయో అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇప్పుడు మిఠాయి అచ్చు పోసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 టీ స్పూను నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. బూందీకి పాకం పట్టుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో ఒక 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కరగడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి నలకలు ఏమన్నా ఉంటే వడగట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలో కొంచెం పాకం తీసుకొని ఇలా ఉండలాగా చుట్టాము అంటే మనకి మెత్తటి ఉండలాగా ఫామ్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా మెత్తని ఉండపాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, అలాగే ఒక పించి వంట సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వంట సోడా వేసుకోవటం వల్ల పాకంలో గుల్లదనం వస్తుంది, అలాగే మనకు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. నెయ్యి వేసుకోవటం వల్ల మిఠాయి మంచి షైనింగ్ వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూను చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
బూందీ మొత్తం పాకంలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత బూందీ దగ్గరగా అయిన తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. వెంటనే ఈ బూందీనంతా ప్లేట్లో ఫ్లాట్గా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలి. బూందీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నెకి అడుగున నెయ్యి రాసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. బూందీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా ఒక నైఫ్ తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా షేప్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బూందీని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి డీమౌల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ప్లేట్ నుంచి తీయడం కష్టంగా అనిపిస్తే 1 నిమిషము స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. చూడండి మనకి బూందీ మిఠాయి అచ్చు ఎంత బాగా వచ్చిందో. నేను కూడా ఈ మిఠాయి అచ్చు ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కారపు బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కారపు బూందీ మనకి బయట షాపులో కొన్న టేస్ట్ రావాలి అంటే చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ బూందీ తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు జల్లించిన శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక 3 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండి తీసుకోవాలి. ఇలా బియ్య పిండి వేసుకోవటం వల్ల బూందీ అనేది ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. పించి సోడా ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బూందీ మంచి కలర్ రావడం కోసం దీనిలో ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పిండిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బూందీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బూందీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బూందీ గరిట తీసుకొని దానిలోకి 1 గరిట శనగపిండిని వేసుకోవాలి. చూడండి బూందీ పూసలుగా ఎంత చక్కగా పడుతుందో. అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. అలాగే ఆయిల్ హీట్ కూడా సరిగ్గా సరిపోతే ఇలా మనకి బూందీ వేసిన వెంటనే పైకి పొంగి ఇలా సైడ్లకి వెళ్ళిపోతుంది. బూందీ వేసిన వెంటనే గరిటతో కదపకూడదు. ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. బూందీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బూందీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వాయ వేసుకునేటప్పుడు బూందీ గరిటని ఇలా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని దీనిలో అప్పుడు పిండి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో బూందీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి బూందీ ఎంత పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చిందో, ఎలాంటి తోకలు లేకుండా అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇప్పుడు దీనికోసం మనము తాలింపు తయారు చేస్తాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక 10 నుంచి 15 జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోని 1 టేబుల్ స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసివేసుకోవాలి. చివరిగా దీనిలో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు, పుట్నాలు ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మనము పిండి మిక్స్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బూందీకి బాగా పట్టించాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కారం సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి బయట స్వీట్ షాప్లో ఉన్న టేస్ట్తోనే కరకరలాడే బూందీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనం ఎంతో ఈజీగా బూందీ మిఠాయి అచ్చు అలాగే కారపు బూందీ తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈసారి పండగకి తప్పకుండా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.